చేపలు కానీ తిమింగలాలు కానీ ఇవి చూసినప్పుడు ఆల్మోస్ట్ 100% పీపుల్ అందరూ కూడా భయపడతారు. అవి ఎక్కడో సముద్రంలో కనిపిస్తే మనం తీరాన ఉన్న మనం కూడా భయాందోళనకు గురవుతూ ఉంటాం. ఎందుకంటే అవి ఎప్పుడు అటాక్ చేస్తాయి, ఏ విధంగా అటాక్ చేస్తాయి, ఒక మనిషిని అమాంతం కూడా మింగేయగలుగుతాయి. సో అలాంటిది ఒక సొరచేపతోని ఒక మహిళ మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే ఆ మహిళ సొరచేపకి ముద్దివ్వడం కావచ్చు, మళ్ళీ ఆ సొరచేప వచ్చి మహిళకి తిరిగి ముద్దివ్వడం కావచ్చు. సో ఈ దృశ్యాలన్నీ కూడా చూడడానికి చాలా అందంగా, ఎంతో క్యూట్గా అనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఒక్కసారి సొరచేప తన నోరుని తెరిచిందనుకో, దాన్ని చూసిన దృశ్యాలు మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా అప్పటికప్పుడు భయాందోళనకు గురవుతూ ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మెరైన్ బయాలజిస్ట్ అనే ఒక యువతి తను మాత్రం మెరైన్ బయాలజిస్ట్ యువతి తను మాత్రం తాహితి సముద్ర తీరంలో ఒక ప్రయోగాలు స్టార్ట్ చేసింది. ఎందుకంటే సొరచేపలు కూడా మనుషులతోని స్నేహం చేస్తాయి, వాటికి కూడా ఎమోషన్స్ ఉంటాయి, అన్ని రకాల ఎమోషన్స్ అవి కూడా ఫీల్ అవుతాయి అని చెప్పేసి తను నిరూపించాలనుకుంది. దాదాపు 30 నెలల పాటు కష్టపడి ఈ యొక్క ప్రయోగంలో తను మాత్రం సక్సెస్ అయింది. సో ప్రజెంట్ తను చేసినటువంటి ఈ వీడియోని చూసిన తర్వాత చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు, మనం కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో. ప్రతి ఒక్క జంతువులకు కూడా, సొరచేపలకు కూడా అన్నిటికీ కూడా ఎమోషన్స్ ఉంటాయని ఈ యొక్క దృశ్యాల్ని బట్టి, ఈ యొక్క ఇన్సిడెంట్ని బట్టి, ఈ యొక్క వీడియోని బట్టి అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే దాదాపు 21 నెలల పాటు కష్టం ఓన్లీ ఆ ఒక సొరచేపని మచ్చిక చేసుకోవడానికి తను మాత్రం కష్టపడింది. ఆ తర్వాత మిగతా ఏవైతే 9 నెలలు ఉన్నాయో 9 నెలల పాటు కూడా ఆ సొరచేప ఆ అమ్మాయి దగ్గరికి రావడం కావచ్చు, ఫ్రెండ్షిప్గా ముందుకెళ్ళడం కావచ్చు, ఇద్దరు కలిసి ఈ అమ్మాయికి ఆ సొరచేప ఇద్దరు కూడా సముద్రంలో అక్కడక్కడ సరదాగా తిరగడం కావచ్చు. సో ఈ విధంగా ఈ మనిషి యొక్క, ఈ అమ్మాయి యొక్క ఎమోషన్స్ అన్నీ కూడా సొరచేప అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది. అంటే చాలామంది కూడా వాటిని చూడగానే భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడ్డం? మనము తలుచుకుంటే ఎవరినైనా కూడా మచ్చిక చేసుకోగలం. ఇప్పుడు గజ ఏనుగులు ఉంటాయి, అంత పెద్ద భారీ ఆకారం కలిగిన ఏనుగునే మచ్చిక చేసుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు ఒక సర్కస్లో కోతి కానీ ఏనుగు కానీ ఉంటాయి, వాటిని చిన్న ఒక దారం కట్టి వాళ్ళు ఏ విధంగా ఆడిస్తూ ఉంటారో, వాళ్ళు ఏది చెప్పినా కూడా ఏనుగు కానీ కోతి కానీ ఏ విధంగా చేస్తుంది. అదే మనం వెళ్తే మన మీదకి ఎందుకు రివర్స్ అవుతాయంటే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ అనమాట. వాళ్ళు అంత ఈజీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ ముందుగా ఎంత పెద్ద భారీ చైన్ కట్టినా కూడా ఏనుగు అనేది ఆగదు. కానీ వాళ్ళు మచ్చిక చేసుకొని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చిన్న నూలు పోగు కట్టినా కూడా, కట్టినట్టు యాక్ట్ చేసి దాన్ని లాకెళ్ళినా కూడా అది మన వెనకాలనే వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ మహిళ కూడా తాహితి సముద్ర తీరంలో మాత్రం ఈ సొరచేపకి తనకు ఉన్నటువంటి సంబంధం కావచ్చు, ఇద్దరు కూడా ఎంత మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే ఒక ఇద్దరు మనుషులు ఏ విధంగా ఫ్రెండ్షిప్గా ఉంటారో ఇప్పుడు ఇక్కడ సొరచేపతో కూడా ఈ మహిళ ఆ విధంగా ఫ్రెండ్షిప్గా ముందుకు వెళ్తుంది. అండ్ ఆ సొరచేపకి డేంటా అని పేరు కూడా ముద్దుగా పెట్టుకుంది. డేంటా అని పిలవగానే సొరచేప రావడం, తనకి ముద్దివ్వడం, తనకు మళ్ళీ తిరిగి ముద్దివ్వడం. సో ఈ విధంగా ఈ దృశ్యాలన్నీ కూడా చూడడానికి చాలా క్యూట్గా ఇప్పుడు ఇంటర్నెట్ డెస్క్లో మొత్తం కూడా ఈ వీడియోని చాలా వైరల్ అవుతూ ఉంది. సో మొత్తానికి సొరచేపలే కాదు, చేపలే కావచ్చు, అండ్ లయన్సే కావచ్చు, టైగర్సే కావచ్చు, ఏనుగులే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనము ఏ విధంగా వాటిని చూస్తామో తిరిగి అవి మన అదే విధంగా చూస్తూ ఉంటాయి. ఇప్పుడు మనందరం కూడా చాలామంది లయన్స్ కానీ టైగర్స్ కానీ చూడడానికి, జూలో చూడడానికి కూడా చాలా భయపడుతూ ఉంటాం. కానీ కొంతమంది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తూ ఉంటాం, దాని దగ్గరగా ఉండి వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి ఒక మనిషి వచ్చినప్పుడు తన మీదకి దూకేసి వాళ్ళ ఎంతో ప్రేమగా కౌగిలించుకోవడం కావచ్చు, వాళ్ళని అంటే లిక్ చేయడం కావచ్చు, ఈ విధంగా చూస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఎంత క్రూరమైన జంతువైనా కూడా మనము మచ్చిక చేసుకుంటే, మనము ఫ్రెండ్లీగా ఉంటే అవి కూడా ఫ్రెండ్లీగా ఉంటాయని మరొకసారి సొరచేపతోని కూడా ఒక ఉదాహరణగా ఈ అమ్మాయి మాత్రం